హలో, నేను మీ చైతన్య. ఆర్ఈ లవర్స్, హిమాలయన్ లవర్స్ అందరికి ఒక గుడ్ న్యూస్. అదేంటంటే హిమాలయన్ 411 డిస్కంటిన్యూ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఆల్సో నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 4th ఎవరైతే హిమాలయన్ 411ని మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్నారో వాళ్ళ కోసం హిమాలయన్ 440 రాబోతుంది. అది వచ్చేసి మనకి సెప్టెంబర్ 4th లాంచ్ ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఆల్రెడీ స్పై షాట్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇంటర్నెట్లో. అండ్ ఆల్సో ఇప్పుడు ఇది ఎక్కడ 440 అనేది ఆల్రెడీ మనకి 450 ఉన్నప్పుడు మళ్ళీ 440 ఎందుకు అని అనొచ్చు మీరు. అది ఎందుకంటే 450 అనేది కొంచెం ప్రీమియం సెగ్మెంట్, అది కొంచెం ప్రైస్ ఎక్కువ. మేబీ లో బడ్జెట్లో అడ్వెంచర్ ఫీల్ కావాలని అనుకుంటే ఏదో ఒక మోడల్ కావాలి కాబట్టి వాళ్ళు 440 అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు స్పెక్స్ చూసుకుంటే మనకి సేమ్ స్క్రామ్ 440లో ఏదైతుందో సేమ్ ఇంజన్, సేమ్ పవర్ కాన్ఫిగరేషన్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు మనకి చూసుకుంటే ఇంజన్ వచ్చేసి LS 443cc సింగిల్ సిలిండర్ ఇంజన్. అండ్ ఆల్సో ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్, లైక్ అంటే మనకి ఆయిల్ కూలింగ్ కోసం పైన ట్యూబ్స్ అయితే ఉంటాయి. సేమ్ ఆ ఎయిర్ తోనే కూల్ అవుతుంది, లిక్విడ్ కూల్డ్ అయితే కాదు. అండ్ పవర్ విషయానికి వచ్చేసి 25.4 హార్స్ పవర్ అండ్ 34 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ఉంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ రాబోతుంది. లాస్ట్ మనకి హిమాలయన్ 411 అంటే 5 స్పీడ్ గేర్ బాక్స్, ఇందులో 6 స్పీడ్ రాబోతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు యాక్చువల్లీ ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్రంట్ వీల్ 21 ఇంచ్ అండ్ బ్యాక్ 17 కానీ లేదా 19 ఇంచ్ వస్తుంది అనేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎగ్జాక్ట్ గా మనకి టోటల్ స్పెక్స్ అనేది మనకి డెఫినెట్లీ సెప్టెంబర్ 4th తెలుస్తుంది. మనకి సేమ్ ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డిజైన్ అంతా కూడా సేమ్ హిమాలయన్ 411 ఎలా ఉందో అలానే రాబోతుంది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 2.5 నుంచి ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు. ఎగ్జాక్ట్ గా అయితే ఇంకా ఏమి దాని గురించి అయితే లీక్స్ అయితే ఏం లేవు. మేబీ 2.5 lakh ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అవ్వచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీకు తెలిసిందే, షోరూమ్ టు షోరూమ్ అండ్ స్టేట్ టు స్టేట్ వేరీ అయితే ఉంటుంది. సో వెరీ సూన్ హిమాలయన్ 440 అయితే రాబోతుంది. అండ్ ఆల్సో మనం 411ని మిస్ అయ్యామనే ఫీల్ నుంచి సో బయటపడచ్చు అనమాట. ఇంకా మనకి చాసిస్ విషయానికి వచ్చేస్తే స్టీల్ ఫ్రేమ్ తోనే రాబోతుంది. అండ్ ఆల్సో టెలిస్కోపిక్ ఫోక్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మోనోషాక్ రాబోతుంది, సేమ్ యాజ్ హిమాలయన్ 411. సో చూద్దాం మరి, ఫింగర్స్ క్రాస్డ్. ఇంకా దాంట్లో ఉన్న టెక్ డీటెయిల్స్ అయితే ఇంకా ఏం తెలియట్లేదు. లైక్ టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుందా, స్లిప్పర్ క్లచ్ వస్తుందా, తర్వాత మనకి LED హెడ్లైట్తో వస్తుందా, కంప్లీట్లీ ఇంకా అదైతే మనకి స్పెక్స్ రాలేదు. సెప్టెంబర్ 4th వరకు అయితే వెయిట్ చేయాలి. అండ్ ఆల్సో ఇప్పుడు దీని రైవలరీస్ చూసుకుంటే ప్రజెంట్ ఆ కేటగిరీలో ఆబ్వియస్లీ 390 అండ్ TVS RTX 300, SD అడ్వెంచర్ కూడా ఉంది ఎందుకంటే 350cc వస్తుంది కాబట్టి. సో సేమ్ ప్రైస్ బ్యాండ్ లోనే ఉండొచ్చు ఇంచుమించుగా.